ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఊహించని విధంగా సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వబోతున్న దశరథ మ్యాచ్ అయిన బ్లడ్ శాంపిల్స్. మరి ఇదెలా జరిగింది? అసలు సుమిత్రకి దశరథకి బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అవుతాయి? వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కదా. అసలు ఇలా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదండి. జరగబోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలాగే మా వీడియోని ఇస్తే ఒక లైక్ కూడా ఇవ్వండి. సరే అండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దశరథ సుమిత్ర పరిస్థితి చూసి ఎలా కాపాడుకోవాలి, నా కూతురు కడుపులో బిడ్డని చంపుకోవాలా, నా భార్యని చంపుకోవాలా, నాకు అర్థం కావడం లేదు అని దశరథ తల్లడిల్లిపోతూ ఉంటాడు. ఇక కార్తీక్, ఏంటి మావయ్య, ఇప్పటికైనా అర్థమైందా నీకు? అత్తని కాపాడుకోవాలని అర్థమైందిరా, కానీ నేను దీనికి ఒప్పుకోలేను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇలా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా ఇక తన దగ్గరికి తండ్రి వచ్చి కూర్చుంటాడు. ఏం దశరథ, బాధపడుతున్నావా? సుమిత్రకి ఏమైనా అయిపోతుందని భయపడుతున్నావా? సుమిత్రని కాపాడడానికి జోష్న ఉంది కదరా. అదే కదా నాన్న నా భయం. నా కూతురు ఇక నా భార్యని కాపాడే ప్రయత్నంలో తను ఎంతగా బాధపడుతుందో, తన మనసు ఎంతగా తల్లడిల్లిపోతుందో అని భయంగా ఉంది. అదేంట్రా, తను ఎందుకు బాధపడుతుంది? కన్నతల్లిని కాపాడుకుంటుంది కదా. అయినా కన్నతల్లిని కాపాడుకోవడం తన ధర్మం కదా. అవును, నిజమే. తను తప్ప మరో పరిష్కారం కూడా ఎక్కడుంటుంది? అవును అవును నాన్న, పరిష్కారం అనేది ఎక్కడా కనిపించడం లేదు. ఇక సుమిత్రకి సంబంధించిన బ్లడ్ రిలేషన్ తప్ప ఎవ్వరూ కూడా ఇలా సుమిత్రని కాపాడలేరని కన్న కూతురు, తోడపుట్టిన వాళ్ళు, తనకు సంబంధించిన ఇంకెవరైనా బ్లడ్ రిలేషన్ ఉంటేనే తనని కాపాడగలరు. అవునురా, నిజమే. సుమిత్రని కాపాడాలి అంటే బ్లడ్ రిలేషన్ ఉండాలి. తన వాళ్ళంటూ ఎవ్వరూ తనకి లేరు. ఎవరు తనని కాపాడుతారు? ఇక జోష్న మాత్రమే కాపాడగలదు. జోష్న గురించి దిగులు పడకు. తను తన తల్లిని కాపాడుకుంటుంది. ఆ నమ్మకం నాకుందిరా. ఏమో నాన్న, ఏమో, నాకైతే భయంగా ఉంది. అయినా మనకెవ్వరికీ అలాంటి ఛాన్స్ లేదు. సుమిత్రని కాపాడే అవకాశం మనలో ఎవ్వరికున్నా మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళి సుమిత్రని కాపాడేవాళ్ళం. కానీ మనకి ఆ ఛాన్స్ ఆ భగవంతుడు ఇవ్వలేదు కదరా అని చెప్పి అంటూ ఉండగానే దశరథకి ఒక ఆలోచన అయితే వస్తుంది. దశరథ నేనెందుకు నా భార్యని కాపాడుకోకూడదు అని ఆలోచించుకుంటూ ఉంటాడు. కానీ నా బ్లడ్ శాంపిల్స్ అసలు సుమిత్రకి ఎందుకు మ్యాచ్ అవుతాయి అని చెప్పి అంటూ ఆలోచించుకుంటూ ఉంటాడు. తన కూతురు దీప కడుపులో బిడ్డ చనిపోకూడదు, అలానే తన భార్యకి ఏం కాకూడదు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది? అర్థం కాని అయోమయం పరిస్థితి. ఇక కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. బావ, నాన్న ఈ విషయానికి అంగీకరించడం లేదు. అమ్మని ఎలా కాపాడతారు? అమ్మ విషయంలో చాలా కంగారు పడుతున్నారు. అమ్మ పరిస్థితి రోజు రోజుకి ఇక దిగజారిపోతుంది. ఏ టైంలో ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. ఆరోగ్యం మొత్తం పాడైపోతుందని చెప్పేసి దీప అంటూ ఉంటుంది. ఇక మనం అనుకున్నది తప్ప మావయ్యకి మరో మార్గం లేదు. ఖచ్చితంగా దీని గురించి మావయ్య ఒప్పుకుంటారు. ఇక మనం త్యాగం చేయడం తప్ప మరో పరిష్కారం కూడా లేదు అని దీపా, కార్తీక్ అనుకుంటూ ఉంటారు. కార్తీక్ అయితే ఇక జీవితంలో దీపకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు అన్న డాక్టర్ మాటలు గుర్తుకు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం దీప దగ్గర చెప్తే ఇక ఆ బాధను దీప దగ్గర వ్యక్తం చేస్తే దీప మరింతగా బాధపడుతుందని ఆ బాధను బయట పెట్టకుండా తనలో తనే కుమిలిపోతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఇలా జరుగుతూ ఉండగానే దశరథ ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది దశరథ్ గారు, మీరు మీ కూతురు దీప బోన్ మ్యారో ఇవ్వడానికి, ఆమె కడుపులో బిడ్డని ఇక తీసేయడానికి అంగీకరించినట్టే కదా అని చెప్పి అడిగేసరికి, ఏంటి డాక్టర్ గారు, అలా ఎలా అంగీకరించగలను? మీరు మీ కూతురు కడుపులో బిడ్డని వదులుకోవడానికో లేక సుమిత్ర గారిని వదులుకోవడానికో ఏదో ఒకదానికి మీరు సిద్ధపడాలి. రెండు కావాలి అంటే మాత్రం నా వల్ల కాదు. నేను చెయ్యలేను. నేను ఈ స్ట్రెస్ తీసుకోలేను. మీరు ఏదో ఒకటి వెంటనే నిర్ణయించుకోండి అని చెప్పి అంటూ ఉండగానే, డాక్టర్ గారు నాకు ఒకే ఒక్క సహాయం చేస్తారా? ఏంటి దశరథ్ గారు, నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారా? మీ బ్లడ్ శాంపిల్స్ అసలు ఎలా మ్యాచ్ అవుతాయి సుమిత్ర గారికి? మీరు సుమిత్ర గారి భర్త కదా, అలా ఎలా మ్యాచ్ అవుతాయి?
ఒక్కసారి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ట్రై చేయండి. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే వదిలేద్దాం. సరే, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక నేను మీ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేస్తూ వస్తాను అని చెప్పేసి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటుంది. ఇక రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు దశరథ. ఇదంతా సాధ్యమవుతుందా అని తన మనసులో చిన్న ఆలోచన. ఈలోగా ఇక బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత 2 రోజులకి ఆ బ్లడ్ శాంపిల్స్ అయితే రానే వస్తాయి. అవి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది డాక్టర్ అయితే. ఏంటి, దశరథ గారు బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారికి ఎలా మ్యాచ్ అయ్యాయి? దశరథ గారు బోన్ మ్యారో ఇవ్వడానికి ఇక ఎలాంటి అభ్యంతరమూ లేదు అని చెప్పేసి ఇంటికైతే వెళుతుంది. అలా వెళ్ళి, దశరథ గారు, మీ బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారికి ఎలా మ్యాచ్ అయ్యాయి? బోన్ మ్యారో ఇచ్చే అర్హత మీకుంది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? అదెలా సాధ్యమవుతుందని కార్తీకు, ఓ పక్క దీప ఆశ్చర్యపోతారు. అలాగే జోష్న, పారిజాతం, ఇక శివనారాయణ అందరూ కూడా షాక్ అయిపోతారు. అసలు అదెలా కుదిరింది దశరథ్ గారు? ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అని చెప్పి ఇక డాక్టర్ అయితే అడుగుతూ ఉండగానే, ఈ ఆలోచన రావడానికి కారణం నాకు సుమిత్రకి మధ్య ఉన్న బంధం. మా ఇద్దరిది కేవలం భార్యాభర్తల బంధం మాత్రమే కాదు, మేము వరుసకి బావ మరదళ్ళం కూడా అవుతాము. ఈ విషయాన్ని మేమందరం మర్చిపోయాము. కానీ అసలు మా నాన్న నాకు ఒక విషయం గుర్తు చేశారు. అసలు ఎలా మనం అందరం కూడా సుమిత్రని కాపాడుకోలేకపోతున్నాం? మనకు ఒక అవకాశం ఉంటే ఖచ్చితంగా మనం కాపాడుకునేవాళ్ళం కదా అని మా నాన్న అన్న మాటకి నాకు గుర్తుకొచ్చింది ఈ బంధం. మా ఇద్దరి మధ్య బావమరదళ్ళ బంధం ఉంది కాబట్టి నా బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ కాకూడదు అని చెప్పి నేను మిమ్మల్ని ఇక బ్లడ్ శాంపిల్స్ తీసుకోమన్నాను. ఆ భగవంతుడు నా యందు ఉండి నా భార్యని కాపాడుకునే అవకాశాన్ని నాకే ఇచ్చాడు. ఇదెలా మర్చిపోయాం దశరథ? అవును, నిజమే కదా. ఇక సుమిత్ర మనకి దగ్గర కదా, సుమిత్ర నా చెల్లెలి కూతురే కదా. అలాంటప్పుడు బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ కావు? నా చెల్లెలు దూరం బంధువు అయినప్పటికీ బ్లడ్ రిలేషన్ అనేది ఎక్కడైనా ఒకటే కదా. అలాంటప్పుడు మ్యాచ్ అవుతాయి కదా. నా చెల్లెలు ఇక మా పిన్ని కూతురే, కానీ మా అందరి మధ్య బ్లడ్ రిలేషన్ ఉంది. అలాగే నీకు ఇక సుమిత్రకి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవడానికి అసలు కారణం ఇదే. కానీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు చివరి నిమిషంలో. ఇక చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అలా సుమిత్రని కాపాడుకునే అవకాశం దశరథకి రావడం, దీప కడుపులో బిడ్డని చంపుకునే పరిస్థితి లేకుండా ఇక దీపని అలాగే పుట్టబోయే తన మనవరాల్ని దశరథ కాపాడుకోవడం, ఇక ఇదంతా తెలుసుకున్న జోష్నకి మాత్రం పెద్ద షాక్ ఎదురవుతుంది. అసలు డాడీ ఎందుకు ఇలా ఇంత దూరం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు, ఎవరిని కాపాడడం కోసమని ఆలోచిస్తూ అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని తెలిసిందో ఇక దీప, కార్తీకు అలాగే డాక్టర్, శివనారాయణ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరికన్నా ఎక్కువగా దశరథ సంబరపడుతూ ఉంటాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.